సంక్రాంతి పండుగ వస్తుందని నా మరదల్ని కలవడానికి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చాను. నాతో ఎప్పుడు తోకలా తిరిగే నా చిన్ని చెల్లెమ్మను కూడా తీసుకొని వచ్చాను. బస్సు దిగి చాలా సేపు అవుతుంది, మరదలేంది ఇంకా వస్తలేదు. అరే అన్నయ్య, నిల్చొని కాళ్ళు వస్తున్నాయి, వెళ్దాం కదా. సరే వెళ్దాం ఉండు, మరదలు వస్తా అని చెప్పింది. ఎంతసేపు అయిందా వచ్చి? ఇందాకే మరదల్, ఒక 10 నిమిషాలు అవుతుంది. అవునా, మరి ఒక బ్యాగ్ తో వచ్చావేంటి? ఆగు ఒకటే, కానీ లోపల బట్టలు చాలా ఉన్నాయి. అవునా, అయినా మీ అబ్బాయిలు వారానికి 1-2 జతలు వేయడమే ఎక్కువ. నా మరదలు ఇంత అందంగా ఎప్పుడైంది అసలు? నేను చూడలేదా, లేకుంటే నా కళ్ళేమన్నా కాకులు గద్దలు పొడిచినాయా? ఇంకేంటి బావ విశేషాలు? నా దగ్గర ఏముంటాయి మరదలు, నువ్వే చెప్పాలి. నేను చెప్పడానికి ఏమున్నాయి, కానీ ఇంటికి వెళ్దాం పదా, మళ్ళీ అమ్మ తిడుతుంది. ఏంది గిట్లా నడుచుకుంటూ వెళ్దామా? అబ్బా పక్కనే బావా, అట్లా మాట్లాడుకుంటా వెళ్ళిపోవచ్చు. సరే, నీతోని మాట్లాడుకుంటూ పోవడం అంటే అది దూరమైన దగ్గరే అనుకో. ఏందిరా వీడి సొల్లు, బకెట్లు కారుతాండు. అవును బాబా, ఎన్ని రోజుల పని ఈ ఊర్లో? పనా పాడా సంక్రాంతి అని చెప్పేసి నేను చూడ్డానికి వచ్చిన మరదలు. ఓ, నన్ను కలవడానికి వచ్చావా? సరేలే. ఏం బావా, షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నావంట? ఎంతవరకు వచ్చినాయి షార్ట్ ఫిలిమ్స్ కదా? షార్ట్ ఫిలిం మామూలుగా తీస్తలేను మరదలు, ఒక లెవెల్లో తీస్తున్నా, జనాలకు పిచ్చెక్కిపోవాలి. మరి ఫ్యూచర్ లో డైరెక్టర్ కావాలంటే ఆ మాత్రం తీయాలి కదా. అవునా, మరి నువ్వు డైరెక్టర్ అయితే నన్ను హీరోయిన్ చేస్తావా బావా? నువ్వు చూడ్డానికి హీరోయిన్ లాగానే ఉన్నావు కదా మరదలు. అవును, ఎంతమంది పడ్డారేంటి ఈ ఊర్లో నీకు? అంత సీన్ లేదు బావో, అయినా మనకి అవన్నీ సెట్ అవ్వవు. నా జోలికి ఎవరైనా వస్తే రఫ్ ఆడించేస్తా. సెట్ కాలే అంటే నాకు అర్థం కాలే. ఈ లవ్, ఈ పెళ్లి, పిల్లలు ఇవన్నీ నేను భరించలేను. ఇలానే సింగిల్ గా హ్యాపీగా ఉన్నా. అట్లా అనుకునేటోళ్ళే జల్దీ పెళ్లి చేసుకొని సంవత్సరం తిరిగే లోపే కొడుకునో బిడ్డనో అంటారు. అంత లేదు బావో, ఈ సమస్య లేదు. ఎందుకు అట్లా మరదల్? లవ్ చేయొద్దని రీజన్ ఏమన్నా ఉందా? ఇంకా వేరే టాపిక్స్ ఏం లేవా బావా మాట్లాడడానికి? ఊరికే ఇదేనా? అంటే నువ్వు చిన్నప్పుడు ఇంత అందంగా లేకుండే కదా, ఆహా, ఇప్పుడేమో మ్యూజియం లో పెట్టిన కోహినూర్ డైమండ్ లా మెరుస్తున్నావు. నీలాంటి పిల్లని చూస్తే ఎవరైనా లేపుకపోవాలనే చూస్తారు కానీ మబ్బులు ఇరుక్గా ఉన్నాయి, ఇడ్లీలు చల్లగా ఉన్నాయి అని చెప్పేసి సోది కబుర్లు చెప్పాలి. నువ్వు మెలకులోనే ఇంత అందంగా ఉంటే నువ్వు పడుకున్నప్పుడు నేను గోడ మీద బల్లి లెక్క అలాగే చూస్తూ ఉండిపోతానేమో. పడుకుంటే ఏంటి బావా? అంటే అమ్మాయిలు పడుకున్నప్పుడు ఫేస్ చాలా క్యూట్ గా ఉంటది కదా, అట్లా అంటున్నా. వామ్మో, నీ కంపారిజన్ చల్లగుండా. సరే వెళ్దాం రా బావా, లేట్ అయింది. సరే వెళ్దాం మేడం. ప్రియా, ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకలా అరుస్తున్నావు? వాటర్ తాగుదామని వెళ్తుంటే నన్ను వెనక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరైనా చూస్తే జున్ను పెద్ద కళ్ళు వేసుకొని చాలా భయంకరంగా కనిపిస్తుంది. జున్ను కనపడిందా? ప్రియా, నువ్వు ఏదో కలగనుంటావు. జున్ను ఇప్పటి వరకు నా పక్కనే పడుకొని ఉంది. నీకు నిద్రలో నడిచే అలవాటు ఏమైనా ఉందా ఏంటి? బావా, నేను చెప్పేది నిజం, నేను చూసాను. జున్ను నీ దగ్గర లేదు. నువ్వు నాతో రా. చూడు, జున్ను అక్కడే పడుకొని ఉంది.
ఇదేటు పోయింది? నేను చెప్పాను కదా బావా తన్నితో లేదని. నా కళ్ళతో నేను చూశాను. పెద్ద పెద్ద ఐస్ వేసుకున్న భయంకరంగా నాకు కనిపించింది. ఇప్పటి వరకు నా పక్కనే పడుకున్నావు కదనే, ఎటు పోయినావు? నువ్వేమో ప్రియా వదిన తోటి మాట్లాడుతున్నావు, నాకేమో ధూప్ అవుతుంది. చూస్తే వాటర్ బాటిల్ లేదు, వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఏం అవ్వలేదు కానీ వెళ్ళి పడుకో. నువ్వు జరిగితే వెళ్ళి పడుకుంటా. బావా కాఫీ టీ ఏమైనా తాగుతావా? అవేం నేను తాగనులే మరదలు. అవును, అత్తలేదా ఇంట్లో? యూట్యూబ్లో ఎక్కడో శారీస్ చూసిందంట, అవి బాగున్నాయని డాడీని పట్టుకొని వెళ్ళింది. అవునా? ఎప్పుడు వస్తుందో? నీకెందుకో? అంటే ఎప్పుడు వస్తుందో తెలిస్తే కొంచెం క్లారిటీ ఉంటది కదా అని. దేనికబ్బా క్లారిటీ? కాసేపు ఇద్దరం మాట్లాడుకుందామని. ఆల్రెడీ మాట్లాడినావు కదా బావా. ఇలా కాదు, ఇంకొంచెం దగ్గరికి వచ్చి మాట్లాడుకుందామని. ఆ? నీకేమైనా పిచ్చి ఎక్కుతుందా బావా? అవును, నిజంగా అలానే ఉంది. చా ప్రియా, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. పెళ్ళా? ఈ విషయం తెలిసిందంటే డాడీ నాకు పెళ్లి చేస్తాడు. మంచిదేగా, నాకు కావాల్సింది కూడా కదే. నీ ఆ పెళ్లి కాదు, నన్ను తిడతాడు లేదా కొడతాడు అని చెప్తున్నా. ఇదంతా కాదు కానీ నీకు నేనంటే ఇష్టమా లేదా? నువ్వు అటు ఇటు తిరిగి నవ్వుతున్నావని నాకు అర్థమవుతుంది కానీ ముందు నీకేమనిపిస్తుందో చెప్పు. వరుసకి ఇద్దరం బావ మర్దలమే కదా, పెళ్లి చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అయితే నీకు ఓకేనా? ఓకే అని నేనెప్పుడు చెప్పాను? మరి చెప్పాను కదా బావా, ఈ లవ్ పెళ్లి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని. సరే, నాతో పాటు ఒక 2 days నా చెయ్యి పట్టుకొని ఉండు. ఆ తర్వాత నీ బుర్ర మారకుంటే అప్పుడు నేను కూడా లైట్ తీసుకుంటా, సరేనా? ఊరుకో బావా, చేయి పట్టుకుంటే ప్రేమ పుట్టేస్తుందా? ట్రై చేసి చూడు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నేను ఏం మాట్లాడినా సరే ఈ చెయ్యి వదలకుండా ఉండు, సరేనా? నేను ఏ అమ్మాయిని కూడా ఇంత దగ్గర నుంచి చూడలేదు తెలుసా. అలాంటిది నేను నీ పక్కన కూర్చుంటే ఊపిరి కూడా పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది తెలుసా. అవును, ఎందుకు ఇంత అందంగా పుట్టావు? ఎందుకు చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? ప్రేమలో పడతా అని భయమా? నా పక్కన కూర్చుంటే నీకు కూడా మాటలు రావట్లేదు కదా. నీ చేతికి పట్టిన చెమటలు చూస్తే తెలుస్తుంది నీ మైండ్లో ఏం రన్ అవుతుందో అని. సరే కానీ అత్తమ్మ కూడా ఇంట్లో లేదు కదా, ఒక ముద్దిస్తా. ఏంటి ప్రియా, నువ్వు ఇంకా నిన్న రాత్రి జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా? చాలా భయం అయింది. నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకు ఏదో తేడా కొడుతుంది జున్నుని చూస్తుంటే. అందుకే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్తోని తనని మన ఊరికి పంపించేసిన. నాకు తెలిసిన ఒక గురూజీ ఉన్నాడు. ఆ గురూజీ తాయెత్తు కడితే ఎలాంటి దృష్ట శక్తి అయినా ఏం చేయలేదు. చాలా మంచి పని చేసావు బావ, జున్ను ఇంటికి పంపించి. అన్నా, సంక్రాంతి వస్తుంది కదా, మంచి మంచి పతంగిలు ఉన్నాయి, కొంటవా అన్నా? అవును, నువ్వు చూడడానికి ఇంత చిన్న పిల్లలా ఉన్నావు. ఇంత చిన్న ఏజ్ లో ఇలా పతంగిలు అమ్ముకోవడం అవసరమా? మా డాడీ రోజు తాగెత్తాడు, ఒక్క రూపాయి కూడా ఇయ్యడు. అందుకే నేను పని చేయకపోతే నడవదన్నా. అయ్యో అవునా?
పాపం బావా, మన దగ్గర ఎన్ని పతంగులు ఉంటే అన్నీ కొనేసేయి. వీళ్ళు బావ మరదలా, దీనికి పతంగులు ఎట్లయినా ఎక్కువ రేట్ కమ్మినావు. వాళ్ళ మరదలు ఉన్నది కాబట్టి కొంటాడు ఎట్లయినా. ఒక్క పతంగికి 500 అన్నా. నాకు అక్కడ 4 పతంగులు ఉన్నాయి. 2000 ఇచ్చి 4 పతంగులు తీసుకో అన్నా. ఏంది ఒక్క పతంగి 500? బావా ఎంతైతే ఏం బావా, అన్నీ కొనేసేయి. ఇప్పుడు నా మరదల దగ్గర ఇజ్జత్ పోతుంది. ఈ 4 పతంగులు కొనకపోతే అనవసరంగా గెలుక్కున్నా. అన్నా ఫోన్ పేనా క్యాషా? ఫోన్ పేనే. ఆ పతంగులు అయితే అయిపోయింది. ఈ అన్నగారిని బక్రగారిని చేసిన. ప్రియా, ఆ పతంగులు పక్కన పెట్టు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు బావా. మన పెళ్లి విషయము మీ డాడీతోని మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే నాకు లైఫ్ మీద క్లారిటీ లేదు. అప్పుడే పెళ్లి, పిల్లలు అంటే నాకు భయంగా ఉంది. ముక్కు ముఖం తెలియని వాడిని ఇచ్చి చేస్తే భయపడాలి గాని నాకిచ్చి చేస్తే ఎందుకు భయం? ఏమో నాకు భయంగా ఉంది. నాకు కూడా ఫ్యూచర్ లో ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే భయంగానే ఉంది. కాకపోతే నిన్ను విడిచైతే నేను ఉండలేను కదా. చూడు ఎంత మొద్దుగున్నావో. నీ నవ్వు ముఖం చూస్తే నా ఉన్న బాధలన్నీ పోతాయి. పో బావా, ముందు ఇలాంటి మాటలే చెప్తారు, తర్వాత ఏముండవు. నేనంటే నీకు నమ్మకం ఉంది కదా? ఉంది. సరే, అయితే మీ డాడీతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తా, సరేనా? సరే, మళ్ళీ వచ్చినప్పుడు పెళ్లి చేసుకొని తీసుకెళ్తావా? అవును. ప్రియా, నేను ఇంటికి వెళ్ళి వస్తా. సరే వెళ్ళిరా, అత్తయ్యని అడిగానని చెప్పు. ఎందుకలా ఉన్నావు ప్రియా? అదేం లేదు, వెళ్ళిరా. ఏదైనా ఉంటే చెప్పు, ఎందుకలా మనసులోనే దాచుకుంటావు? నేను వెళ్తున్నా కదా, రా అక్కడి వరకు. నాకేమన్నా చెప్పాలా? ఏదైనా ఉంటే చెప్పు, అలా మనసులో దాచుకోకు. ఏం లేదు. నిజమా? బేబీ కాల్ లిఫ్ట్ చేసావా? నీకు అది చెప్పకపోవడమే నా తప్పు. ఓహో, అయితే నేను అనుకునేది నిజమే అన్నమాట. ఏమనుకున్నావు? ఆల్రెడీ జిఎఫ్ని పెట్టుకుని నాకెందుకు ఇన్ని మాయ మాటలు చెప్పావు? వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నిజాలు చేసిందంతా చేసి ఛీ, నీలాంటి వాడిని నమ్మని చూసావా? నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? తప్పుగా మాట్లాడకు ప్రియా. తప్పు నాదే. బావా బావా అని పక్కన కూర్చొని నీ మాయలో పడినందుకు బాగా బుద్ధి చెప్పావు కదా. అరే ఎక్కడున్నారా బాబు? కాల్ చేస్తే మాట్లాడవేంటి? అసలు నువ్వు ఎందుకంత టెన్షన్ పడతానో చెప్పు. టెన్షన్ అంటానవేంద్రా బాబు? నిన్నే నమ్ముకొని ఉన్నాను రా బాబు, వచ్చి మాట్లాడి సెట్ చేయరా. ఆ విజయ్ గాడు ఉన్నాడా నీ పక్కన? వాడు పక్కన లేడు, కానీ కాన్ఫరెన్స్ కలిపితే 1 నిమిషం ఆగు. పెట్టినా మాట్లాడు. అరే, దాన్ని లవ్ చేయడానికి నా హెల్పే కావాలి, మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా నా హెల్పే కావాలన్నారా నీకు? మామా, నువ్వైతే ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తావురా, అదంతా నాకు చేత కాదు. ఎలాగైనా చేసి మా ఇద్దరిని కలుపురా మామా, నీకు దండం పెడతారా రే. అరే, నీ ముందే చెప్తానా, నీ పెళ్ళైనాక మాత్రం నాకు ఒక్క ఫోన్ కూడా రావద్దు చెప్తానా. ఏడ్చినవులే, ముందైతే నువ్వు రారా, వాళ్ళ బాబు ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తాడు. సారీ బావా. అందరమ్మాయిలాగానే నువ్వు కూడా చూసిందే నిజమని నమ్ముతావు కదా. సారీ బావా. రిలేషన్లో భయం ఉంటుంది నిజమే, కానీ ఆ భయం అవతల వ్యక్తి మీద అనుమానంగా మారొద్దు. సారీ బావా. నీకేదైనా అనిపించింది అనుకో, డైరెక్ట్ నాతో వచ్చి డిస్కస్ చేయి, అంతేగాని వేరేలా అనుకోకు. క్లారిటీ మెయింటైన్ చేయి నా దగ్గర, సరేనా? ఈ సంక్రాంతికి నేను నా మరదలు ఒకటైనాం. వచ్చే సంక్రాంతికి మీకు మరదలుంటే మీరు కూడా ఒకటవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి.